హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్ శ్రీను వ్లాగ్స్. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఆల్రెడీ మీకు అర్థం అయిపోయే ఉంటుంది. ఎస్, మన ఛానల్కు విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళైతే కనుక, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కువైట్ శ్రీను వ్లాగ్స్. మీ శ్రీనివాస్ కువైట్లో ఏ విధంగా ఖర్చు చేస్తున్నాడు, ఎంత ఆదా చేస్తున్నాడు, అతనికి వచ్చే 120 కేడీలో 30 డేస్లో అతని ప్లానింగ్ ఏంటి, ఫుడ్ విషయంలో కావచ్చు, ఎక్స్పెండిచర్ విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో కూడా ఈరోజు అయితే మనం ఏ విధంగా పొదుపు చేస్తున్నాము అనేది చెప్పేసుకుందాము. అండ్ 30 డేస్ కూడా ఇలాగే ప్రతిరోజు కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఈ అంశం గురించి. ఓకే, అండ్ ఎంటర్ ఇన్ టు ది వీడియో. మనకు వచ్చేసి 30 రోజులలో కువైట్లో మనము ఏ విధంగా డబ్బు ఆదా చేసుకోవాలి, అండ్ మన ప్లానింగ్స్ ఏంటి, మనకు వచ్చే శాలరీలో ఏ విధంగా మనము సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఛాలెంజింగ్ 30 డేస్ ఛాలెంజింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇప్పటికి ఇది 6వ తారీఖు. సో 6 డేస్ అనేది అయిపోయాయి అనమాట. వచ్చే వీడియో ఈ 30 డేస్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా. సో ఈ వచ్చే వీడియో కూడా 4 మినిట్స్ టు 5 మినిట్స్ అంతే, ఎక్కువ లెంతీ కూడా నేను మెయింటైన్ చేయదలుచుకోలేదు. మేబీ ఈ వీడియో వస్తే కనుక ఒక 6 to 8 మినిట్ రావచ్చు, ఎందుకంటే ఫస్ట్ అన్ని ఇంట్రడక్షన్ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ కువైట్లో మీకు సంబంధికులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వచ్చి కష్టపడుతూ ఉంటారు కదా. సో మనము ఎక్కడ ఏ విధంగా ఖర్చు చేసుకోవాలి, ఎక్కడ పొదుపు చేసుకోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉంటే కనుక, ఒక ఏదో నా చిన్ని ప్రయత్నం నేను కొనసాగుతూ ఉన్నటువంటి నా డైలీ లైఫ్లో, సో ఇది కూడా ఒక భాగం అనమాట. ఎందుకు అంటే నేను ఎంత ఖర్చు చేస్తున్నానో నాకు తెలియనప్పుడు ఇంటికి పంపించే అమౌంట్ కావచ్చు, చీటీలు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ఆలోచించుకునేసి మనమైతే తగినటువంటి బడ్జెట్లో, నా మంత్లీ బడ్జెట్లో ఎంతైతే ఉంటుందో, సో 6 కేడీ అనేది కన్ఫర్మ్, అది రీఛార్జ్ అనేది చేసుకోవాలి ప్రతి నెల. సో ఇంకొచ్చేసి 4 to 5 కేడీ ఆర్ 10 కేడీ మన దగ్గర ఉంచుకోవాలి. సో ఆ ఉంచుకున్న దాంట్లోనే నాకు వచ్చేసి కువైట్ ఇంట్లో ఫుడ్ అయితే ఇవ్వరనమాట. ఫుడ్ ఇవ్వకపోయేసరికి ఇంకా నేనైతే కూరగాయలు కావచ్చు, చికెన్ అంటే వాళ్ళే ఇస్తారు. మటన్ కానీ, ఫిష్ కానీ ఏదన్నా తీసుకొచ్చుకొని వండుకోవాలి అనుకుంటే కనుక నేను బయట నుంచి తెచ్చుకోవాలి కదా. సో ఎప్పుడు చేసుకోవాలి, ఇంకా మసాలా పౌడర్లు కావచ్చు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చుకోవాలన్నమాట. వాళ్ళు కువైట్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే నీ శాలరీలో మేము ఇస్తున్నాం శాలరీ, అందులో నువ్వు తెచ్చుకోవాల్సిందే తప్ప మేమైతే ఇచ్చేది ఏముండదు. ఫస్ట్ మంత్ అదైతే ఇచ్చినారు, అది వేరే విషయము. సో ఇప్పుడు అదే ఆ బడ్జెట్లోనే మనకు వచ్చే శాలరీ ఎంతైతే ఉన్నదో దాన్ని ఇంటికి పంపించుకుంటూ కూడా మనం ఎంత సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే మనకు వచ్చే శాలరీ అయితే ఉంది. సో ఆ శాలరీలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలనుకుంటే 120 కేడీ అనేది ఒక గంట కూడా సరిపోదు. ఒక వాల్యుబుల్ థింగ్ ఒకటి తీసుకున్నామంటే కనుక 120 కేడీ అనేది అయిపోతుంది. కానీ మనకు వచ్చే అమౌంట్ అనేది ఏదైతే మనం ఇంటికి పంపించుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం కూడా ఇక్కడ ఒక నిర్ణీతమైన అమౌంట్ బడ్జెట్లో మనము సేవ్ చేసుకుంటూ మనము గడుపుకోవాలన్నమాట ఈ అమౌంట్ని. ఇంకపోతే మనం సేవింగ్ చేయాలని తపన మనకి ఇక్కడ ఉన్న విధంగానే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా అదే తపన ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇంత నోరు కట్టుకొని, ఇంత కడుపు కట్టుకొని వర్క్ చేసి, తిండి సరిగ్గా లేక, నిద్ర సరిగ్గా లేక, వాళ్ళు చెప్పే ప్రెజర్ అయినటువంటి పనులు చేసుకుంటూ మనం ఏదో ఇంటికి పంపించుకుంటాం అమౌంట్. అట్ ద సేమ్ టైం ఇంటికి పంపించుకున్న తర్వాత ఇంటి దగ్గర కూడా సరిగ్గా అదే విధమైనటువంటి నాయకత్వం వహించే వ్యక్తి చేతిలో డబ్బు ఉంటే కనుక ఎక్కడికి పోదు. కానీ అది శృతి మించింది అంటే కనుక నువ్వు సంపాదించి కూడా వేస్టే, నువ్వు సంపాదించింది కూడా వృధాయే. నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ మనము దారిలో పోతా ఉంటాము, బాగా ఆకలేస్తూ ఉంటుంది, లేదా డ్యూటీ దగ్గర నీ దగ్గర టైం లేదు, వాళ్ళు చెప్పిన టైం కంటే ఎక్కువ అక్కడ స్పెండ్ చేస్తున్నారు కువైట్ వాళ్ళు, నువ్వు బయట ఉంటావు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆకలి అవుతూ ఉంటుంది. ఆ టైంలో నీ దగ్గర డబ్బులు ఉంది అంటే కనుక పారబ్బా తినేసి వద్దాము అని చెప్పేసి అనుకుంటావు. కానీ అక్కడే
తినేది ఎవరు తప్పు పట్టరు. నువ్వు సంపాదిస్తా ఉన్నా కూడా నీ కడుపును చూసుకొనేసి మళ్ళీ మాకు ఇంటికి డబ్బులు అని చెప్తారు కదా. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే అదే మైండ్ సెట్ నీకు మటన్ బిర్యానీ ఒక 3 kg ఈజీగా 3 kg 4 kg అట్లా ఉంటుంది కదా. సో అదే అమౌంట్ని 2 ముషక్కలు, ఒక కోక్ కానీ, థమ్స్అప్ కానీ, పెప్సీ కానీ టిన్ ఉంటుంది కదా, అది తీసుకున్నా అనుకో నీకు ఎంత పడుతుంది? మహా అయితే 300 to 400లో కంప్లీటెడ్ అయిపోతుంది. ఆ 300-400 పిల్స్ అంటే పైసలు కావచ్చు, నీకు 4 kg 3 kg ఆ అమౌంట్కి చూడండి వ్యత్యాసం. సో ఆ అమౌంట్ని మనం జాగ్రత్తగా మనము మైండ్ సెట్తో మనం చేసుకుంటే కనుక మనము అంతో ఇంతో సేవ్ చేసుకోవచ్చు అనమాట. వీడు పెద్ద చెప్పొచ్చాలేరా బాబు, నీ మాదిరి మేము ఉండి చేసుకొని తినాలా అంటే కనుక మాతో యాడ్ అవుతుంది అంటే కనుక వాళ్ళది కూడా అట్లే ఉంటుంది. సో మనము రూపాయి ఖర్చు చేయకుండా ఆదా చేసుకోగలిగితేనే, అంటే తినకుండా ఎవరు చెప్పడం లేదు ఇక్కడ, మీరు తినగాకండి, మీరు తినకుండా కడుపు కట్టుకొని సంపాదించుకోండి అనేది ఎవరు చెప్పరు. ఎందుకంటే వన్స్ మనకు ఇక్కడ గల్ఫ్లో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే, ఫర్ సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, అండ్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, అది హై కావచ్చు, లో కావచ్చు, బీపీ, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. నువ్వు వర్క్ చేస్తుంటావు కానీ నీ లోపల సతమతం అయిపోతూ ఉంటావు. అందువలన మనకేమవుతుందంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఇంకా వీడియో అయితే ఎక్కువ లెంతీ అయిపోకుండా నేనైతే చెప్పేస్తున్నాను. సో 1వ తారీఖు నుంచి, ఈ నెల వచ్చేసి జూన్ కదా, జూన్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నేను ఖర్చు చేసింది మహా అయితే ఒక 500 పిల్స్ కంటే తక్కువే ఉంటుంది. దానికి కూడా టమాటాలు, పెరుగు, అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు చాయ్, 100 పిల్స్ పెట్టి చాయ్ తాగినటువంటి వ్యక్తినే తప్ప ఎక్కువ అయితే ఏది ఖర్చు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నా ప్లానింగ్ నాకు ఉన్నది. అది కూడా మీరు ముందు ఈ వీడియోస్లో అయితే చూసేస్తారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని కువైట్ గురించి ఆసక్తికరమైన విషయాలు కావచ్చు, వీడియోలు కావచ్చు చూడడానికి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కువైట్ శ్రీను వ్లాగ్స్. ఓకే. అండ్ ఈ 30 days ఛాలెంజ్ కూడా నేను ఎంత సేవ్ చేశాను, ఎంత ఎత్తిపెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇదనమాట. నేను ఇంతకుముందు కూడా వీడియోలో మనం అయితే పోస్ట్ చేస్తున్నాము. సో మంత్లీ నాకు వచ్చే సేవింగ్స్లో కావచ్చు, పైన డబ్బులు ఏమైనా మా మేడం వాళ్ళు కావచ్చు, మా మేడం వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎప్పుడైనా డబ్బులు ఇస్తే కనుక నేను దీంట్లో అయితే ఎత్తిపెట్టుకుంటూ ఉంటాను. అండ్ దీని లాక్ వచ్చేసి పడేశారనమాట. ఇంతకుముందు ఏమంటే ఇందులో వేస్తూ ఉండేవాడిని, మళ్ళీ తీసుకుంటూ ఉండేవాడిని, ఫాయిదా ఏముంది. కాబట్టి దీని లాక్ని అయితే తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకు, నా రీఛార్జ్ అయిన డబ్బులు ఉంచుకుంటూ నాకు అంతో ఎంతో డబ్బులు అవసరం పడతాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది పక్కన ఉంచేసుకునేసి మిగిలింది ఈ డబ్బాలు అయితే వేసుకున్నాం హుండీలో. సో ఇదంటూ చేంజ్ కావచ్చు, నోట్స్ కావచ్చు, కాయిన్స్, సో వీటన్నిటిని కూడా ఇందులోనే వేస్తున్నాను. కాయిన్స్ కొంచెము ఎక్కువ అయిన తర్వాత ఆ కాయిన్స్ సపరేట్ చేసేసి ఈ కాయిన్స్ని జమియాలో కావచ్చు, వేరే షాప్లలో కావచ్చు ఇస్తే కనుక మనకు నోట్స్ అయితే ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఆ నోట్స్నే తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఈ కీ ఎందుకు పోగొట్టాను అనేది మీకు చెప్పాను కదా. సో కీ ఉంటే కనుక మనకి ఏదైనా అత్యవసరం కానీ ఇబ్బంది కానీ ఎదురైంది, దీన్ని తీయడం మళ్ళీ అందులోంచి తీయడము, సేవింగ్ చేయడానికి మనసు అనేది ఒప్పడంలే, ఏందబ్బా దీంట్లో వేయడం మళ్ళీ తీసేసుకోవడం అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి కీ అయితే పోగొట్టేశారనమాట. ఓకే. సో ఈ 30 days ఛాలెంజ్లో నేను సేవ్ చేస్తున్నది, ఖర్చు చేస్తున్నది అనేది మీకైతే తెలియపరచాలని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు మిత్రమా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్.